10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా జాబ్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు ఇదే విషయం అంటే 2013, 2014 వాళ్ళకి కూడా 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఇదే విషయం ఇంతకుముందు నేను చెప్పాను. డెఫినైట్‌లీ 2012, 13, 14 వాళ్ళకి ఎక్కువ కెరియర్ గ్యాప్ ఉంటే ఆపర్చునిటీస్ తక్కువవుతాయి. అంటే జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ తక్కువవుతాయని నేను చాలా సార్లు చెప్పాను. వెరీ రీసెంట్‌గా కూడా మనము దీని గురించి కొన్ని డొమైన్స్ మీద కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. వీటి మీద కాల్స్ ఉన్నాయి. ప్లాన్ చేసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి అంటే 10 ఇయర్స్ కెరియర్ కాకుండా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఇదైతే పక్కా అండి. జాబ్ వస్తుంది ఖచ్చితంగా అంటే మీరు మినిమం కమ్యూనికేషన్ స్కిల్ కావాలి కంపల్సరీ. ఎక్కువ కెరియర్ గ్యాప్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా మీకు ఎక్కువ ఎక్స్‌ట్రీమ్‌గా మీకు కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఒక మంచి ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ తర్వాత ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే 6 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్నా, లేకపోతే 9 ఇయర్స్, 8 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్నా రీసెంట్ డేస్‌లో చాలా మందికి జాబ్స్ కూడా వచ్చాయి. వెరీ రీసెంట్‌గా డెవాప్స్ మీద కూడా ఇంకొక స్టూడెంట్‌కి జాబ్ అయితే వచ్చింది. అండ్ హ్యాపీగా జాయిన్ కూడా అయ్యాడు. సో ఇక్కడ ఏంటి అంటే మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 6 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా వస్తుంది. దాన్ని ఇప్పుడు 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా వస్తుంది. ఒకసారి ఈ వీడియో చూడకపోతే ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ జనరల్‌గా ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న కంపెనీ మైండ్ సెట్ అయితే కొంత మారింది. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ స్కిల్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, రెస్పెక్ట్ ఆఫ్ యువర్ కెరీర్ గ్యాప్. ఇవన్నీ కాకుండా ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా, ఏం కెరీర్ గ్యాప్ ఉన్నా, బాబు నీ దగ్గర స్కిల్ ఉందా లేదా, 2018 పాస్ అవుట్ పర్వాలేదు మేము తీసుకుంటాం, 2019 అప్ టు 2018 వరకు కన్సిడర్ చేస్తున్నారు. 2 ఇయర్స్, ఒక 3 ఇయర్స్, అరౌండ్ 5 to 6 ఇయర్స్ కెరీర్ గ్యాప్. సో 6 ఇయర్స్, 5 to 6 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, మేము జాబ్ ఇస్తాం, కానీ మీకు రిక్వైర్డ్ స్కిల్ ఉందా లేదా. కానీ ఇక్కడ మనము ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఏంటి అంటే కెరీర్ గ్యాప్ ఉంటే ఫ్రెషర్గా మనం జాబ్ తెచ్చుకోవడానికి మనం జనరల్గా ఏంటి, కెరీర్ గ్యాప్ ఉంది, ఒకవేళ ఫ్రెషర్గా జాబ్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. కానీ కెరియర్ గ్యాప్ ఉండి ఫ్రెషర్గా తెచ్చుకోవడానికి కోడింగ్ సైడ్ వెళ్ళాలి. మనం ఒకవేళ కోడింగ్ సైడ్ వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, కెరీర్ గ్యాప్ ఉండి ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి వీ నీడ్ టు గో విత్ కోడింగ్. ఒకవేళ ఫ్రెషర్గా జాబ్ రాలేకపోతే అంటే 100% కోడింగ్ నేర్చుకుంటే ఫ్రెషర్గా జాబ్ వస్తుందంటే అలాంటి పరిస్థితి లేదు. మళ్ళీ దెర్ ఈస్ ఎ ఛాన్సెస్. కొంతమంది అంటారు నాకు 1% ఛాన్స్ ఉన్నా ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్ యాజ్ ఎ ఫ్రెషర్. దట్ పర్సన్స్ కెన్ పర్స్యూ కోడింగ్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కెరీర్ గ్యాప్ ఉంది, ఫ్రెషర్గా జాబ్ రాలేదు వర్స్ట్ సినారియోలో, కానీ కోడింగ్ నేర్చుకున్న తర్వాత, కోడింగ్ అనేది ఫ్రెషర్గా నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడం కష్టం అంటే వితౌట్ రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైంగా వర్క్ చేయకుండా, జెన్యూన్గా నీ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం కోడింగ్ సైడ్ మాత్రం ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళలేరు. దిస్ ఈజ్ ఫర్ షూర్. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి, కోడింగ్ తక్కువ నాకు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఫ్రెషర్గా అంటే మనం ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉంటుందా. ఇనిషియల్గా ఫ్రెషర్గా అంటే ప్యాకేజ్ అనేది తక్కువే ఉంటుంది. మోస్ట్లీ ఒక 1.8 నుంచి 3 lakhs లోపలే ఉంటుంది. సో ఒకవేళ ప్యాకేజ్ తక్కువైనా పర్లేదు, మన కెరియర్ స్టార్ట్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ ఉన్నాను, నేను కెరియర్ స్టార్ట్ చేసి ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నానంటే డెఫినెట్లీ యూ కెన్ కన్సల్ట్ మీ. అండ్ చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే జాబ్లు ఉన్నాయి కానీ ఎక్కువ కెరీర్ కాకుంటే వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు డైరెక్ట్గా ఒక 10 లక్షల ప్యాకేజ్ కావాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఒకసారి ప్లాన్ చేసుకోండి. 10 ఇయర్స్ గ్యాప్ ఉన్న డెఫినెట్లీ జాబ్ వస్తుంది. 10 ఇయర్స్ గ్యాప్ ఉన్న సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది ఇప్పుడు. సో ఎందుకు ఇదంతా మనం ఈ మధ్య కాలంలో సైబర్ సెక్యూరిటీ మీద, తర్వాత డెవాప్స్ మీద, సేల్స్ ఫోర్స్ మీద ఈ విధంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడున్న రీసెంట్ డేస్లో కాల్స్ అనేవి పెరుగుతున్నాయి మెల్లగా. అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ యూఎస్లో మార్కెట్ బాగాలేకపోయినా ఇండియాలో పెరగడానికి కారణం ఏంటంటే అక్కడ లేకపోయినా ఇక్కడి నుంచి హైర్ చేసుకొని ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి వర్క్ చేయించుకోవాలి తక్కువ శాలరీస్ కాబట్టి అని చెప్పి సో అలా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.